పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో న్యాయవాదుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. లాయర్ తిలక్పై దాడి చేసిన 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 23 రోజులుగా లాయర్లు విధులను బహిష్కరిస్తున్నారు. తాజాగా వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. మా పట్ల సీఐ ఇంద్రసేనారెడ్డి గారు దిల్సుగా ప్రవర్తించమే. మేము 12వ తారీఖు నుండి మేము రిలే నిరాహార స్టార్ట్ చేస్తాం. ఈరోజు 21వ తేదీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే సీఐ ఇక్కడ మాకు కనబడలేదు కాబట్టి మేము ఈ రోజు నుండి మా అడ్వకేట్ల మందన బార్ అసోసియేషన్ తరఫున రిలే నిరాహార స్టార్ట్ చేస్తాం. ఇవాళ ఈ రోజు నుండి ఆయన ట్రాన్స్ఫర్ కానీ సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఇలానే కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ భావం తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి న్యాయవాదులకు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు 10వ తారీఖు నైట్ జరిగిన ఇష్యూ గురించి 20 రోజులుగా మేము కోర్టు బహిష్కరించి విధులు బహిష్కరించి ఈరోజు రిలే నిరాహార దీక్షలు పిలుపు తీసుకొని ఈరోజు కూర్చోవడం జరిగింది. జరిగిన సంఘటన నుంచి ఒకరోజు ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ చేయలేదు, నన్ను అక్కడికి పిలిపించలేదు, కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన 4 రోజుల్లో నేను చర్యలు తీసుకున్నా అని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట కమిషనర్ గారు నిల్చోలేకపోయిండు, విఫలమైండు. తర్వాత మేము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన మేము ఐజీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ ఐజీ గారు కూడా చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. అతనికి కూడా మేము ఇక్కడ ఉన్న ఫైల్స్ ఇన్ఫర్మేషన్ సిఐ గారి గురించి కూడా మొత్తం అక్కడికి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి కోర్టు నడచలేదు. 20 రోజుల నుంచి న్యాయవాదులు అందరం కూడా కోర్టుకు బహిష్కరించి రోడ్డు మీద కూర్చున్నా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో ఫెయిల్ అయింది. మేము పోలీసులకు వ్యతిరేకులం కాదు, సీఎం ఇంద్రసేనారెడ్డి గారికి మాత్రమే వ్యతిరేకులం. మేము ఈ ఇంద్రసేనారెడ్డి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది, ఆయన సస్పెండ్ అని చెప్పి మేము కోరుతున్నాం.